హాయ్ భారత్ టుడే వ్యూవర్స్, నేను మీ నిఖిల్ని. నేనేంటి నిఖిల్ ఈరోజు ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నారా? అద్భుతమైన అవకాశం దొరికిందండి. డియర్ స్వామీజీ ప్రోగ్రామ్ ద్వారా స్వామీజీ గారిని ఇంటర్వ్యూ చేసి కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం దొరికింది. నాలాగే మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. దేవుడు ఉన్నాడా లేదా, రిలీజన్ ఏంటి, బయట సొసైటీలో జరుగుతున్న విషయాలు ఏంటి, అండ్ కార్తికేయ సినిమాలో కూడా మేము చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఆల్ సైన్స్ అండ్ రిలీజన్ మధ్యలో ఉన్న రిలేషన్. సో మనకి ఈరోజు ఒక సూపర్ అవకాశం దొరికింది. స్వామీజీ గారిని డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగే అవకాశం దొరికింది. సో నేను మీ అందరి తరఫున ఆయన్ని నేను క్వశ్చన్స్ అడిగిపోతున్నాను. సో ఇట్ ఈస్ అ ప్రివిలేజ్. సో స్టార్ట్ చేద్దాం. నమస్తే స్వామీజీ, నేను నిఖిల్ని. ఇట్స్ అ ప్రివిలేజ్ సార్, మీ ముందు ఇలా కూర్చొని మీ ముందు ఇలా అవకాశం దొరికింది, మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం. నేను రీసెంట్గా కార్తికేయ అని ఒక మూవీ కూడా చేశాను. దాంట్లో ఆ సినిమా చేస్తున్నప్పుడు నాకు ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అందరూ నా మైండ్లోని క్వశ్చన్ ఏంటంటే దేవుడు ఉన్నాడా లేదా అన్నది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. నాకు మీరు దొరికారు కాబట్టి, లైక్ బిగ్ ఆపర్చునిటీ దొరికింది, ఐఎమ్ ఆస్కింగ్ యూ. భగవంతుడు అనేటువంటిది మన దృక్కోణంలో, మన యొక్క దృక్పథంలో మనం ఏంటంటే కొన్నిటికి అలవాటు పడ్డాం. భగవంతుని కూడా మనం ఏదో ఒకలా చూడాలనే ప్రయత్నం ఉంటుంటుంది. జస్ట్ లైక్ ఇప్పుడు లైట్ని చూడాలనుకుంటాం. లైట్ని చూడాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామనంటే దాన్ని ఒక బల్బ్లోకి తీసుకొచ్చి ఇన్ని వాట్స్లోకి దాన్ని కన్వర్ట్ చేసి దాన్ని అలా పెడితే అది వెలిగిందని అంటే ఓ లైట్ అని అంటాం. బట్ లైట్ ఈస్ బిగ్గర్ దాన్ దాట్ కదా. స్పేస్లో కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆల్ ఓవర్. సో అలాగనే కాంతిని ఎలాగైతే మనం ఒక దాంట్లోకి ఈడిచి చూస్తున్నాము, దాన్ని కాంతి అనుకుంటున్నాము. దాన్ని కాంతి అనుకుంటే తప్పు లేదు, కానీ కాంతి అంటే ఇంతే పరిమితి అయిపోయింది అనుకోవడం పొరపాటు. సో మనం దేవుణ్ణి ఒక విగ్రహంలో మనం చూడడం వల్ల తప్పేం కాదు, కానీ భగవంతుని ఆ విగ్రహం వరకే పరిమితం చేయడమే పొరపాటు అవుతుంది అక్కడ. సో ఇట్స్ ఆల్ పర్వేసివ్, ఇట్స్ ఆమ్నిషియంట్ అంటాం, ఆమ్నిపోటెంట్ అంటాం. బట్ మనం ఏంటంటే మనం ఆమ్నిషియంట్, ఆమ్నిపోటెంట్ని ఫీల్ అవ్వగలిగే స్థాయి మనలోకి రాలేదు కాబట్టి దాన్ని మనం అప్రిషియేట్ చేయడానికి ఒక ఫామ్ఫుల్గా మనం తీసుకుని దాంతో రిలేట్ అయ్యి మనం కనెక్ట్ అయ్యి వీ అప్రిషియేట్ దాట్ అనమాట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం ఈ లోకల్లో ఎక్కడికైనా వెళ్తే మనం దాన్ని చూస్తాం, అంతే కదా. సో బట్టల షాప్కి వెళ్తే బట్టలు చూస్తాం, బంగారు షాప్కి వెళ్తే బంగారు చూస్తాం, కూరగాయల షాప్కి వెళ్తే కూరగాయలు చూస్తాం, హోటల్కి వెళ్తే అక్కడ డ్రింక్ చేసేదో తినేదో చూస్తాం, సినిమాకి వెళ్తే సినిమా చూస్తాం, నీ దగ్గరికి వస్తే నిన్ను చూస్తాను. కానీ దేవుడు అని గుడికి వెళ్ళావనుకో, నువ్వేం చూస్తున్నావు అక్కడ? నువ్వు ఫస్ట్ వెళ్ళిన మూమెంట్ ఏం చేస్తావు? షాక్లో ఉంటాను స్వామి, కళ్ళు మూసుకుంటాం. కరెక్ట్నా? నువ్వు బట్టల షాప్కి వెళ్తే కళ్ళు మూసుకో, బట్టలను చూస్తావు. బంగారు షాప్కి వెళ్తే కళ్ళు మూసుకో, కళ్ళు తెరిచి చూస్తావు. ఎక్కడికి వెళ్ళినా కళ్ళు తెరిచి చూస్తావు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు కళ్ళు మూస్తున్నావు? మనలో ఆటోమేటిక్గా ఫీలింగ్ వస్తుంది. చెప్పనా? ఏదైనా బయట ప్రపంచంలో దేని దగ్గరికైనా వెళితే దాన్ని చూడడానికి వెళ్తాం, కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎందుకు కళ్ళు మూస్తాం అంటే మనల్ని చూడడానికి భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం. అంటే భగవంతుడిని చూడడం అని అంటే ఒకసారి మనల్ని మనం పరిచయం చేసుకోవాలి దానికి ముందు. సో మనల్ని మనం సరిగ్గా అడ్రస్ చేసుకోగలిగితే దెన్ యూ విల్ రియలీ బీ అడ్రస్డ్ టు దట్ గాడ్. సో అందుకనే దేవాలయం అనేది మనల్ని మనం పరిచయం చేసుకోవాలి, మనల్ని మనకు పరిచయం చేసేది దేవాలయం. అయితే సోషల్ మీడియా అనేది చాలా ప్రివిలెంట్ అయిపోయింది. లైక్ ఎక్కడ చూసినా కానీ అందరూ ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఫాలో అవుతున్నారు. సో మీరు ఏమనుకుంటారు, సోషల్ మీడియా అనేది మంచిదా కాదా? అంటే యూత్ని ఇప్పుడు రైట్ నౌ ఎఫెక్ట్ ఎలా చేస్తుంది? ఖచ్చితంగా కత్తి అనేది మంచిది. ఎందుకంటే నాకు పండు తినాలన్నా, నాకు వంట వండుకోవాలన్నా, లేదు ఏదైనా నాకు కావాలన్నా కత్తి అనేది ఒక పరికరం. బట్ హౌ ఐ యూజ్ ఇట్ and with what purpose I use it. Similarly social media కానీ ఎనీ టెక్నికలీ డెవలప్డ్ సిస్టమ్ ఏదైనా సరే ఇట్స్ లైక్ ఎ నైఫ్. ద పర్సన్ దాన్ని యూజ్ చేసే పర్సన్ బట్టి దాని యొక్క పర్పస్, దాని యొక్క యూజ్ చేసే పర్సన్ యొక్క యాటిట్యూడ్, ఇవన్నిటిని హ్యావ్ టు కన్సిడర్ దట్. ఎందుకంటే ఈ మధ్య నేను చూసాను, నేను కూడా అప్పుడప్పుడు ఫేస్బుక్లో ట్విట్టర్లో అలా వెళ్తున్నప్పుడు చూస్తూ సడన్గా నేను ఎక్కడున్నా కూడా మర్చిపోతాను. అంటే ఇదేంటిది, అంటే ఇది రియాలిటీ, అది అన్యాచురాలిటీ అయిపోతుంది అన్న పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒకటి, మనం వెన్ వీఆర్ కనెక్టెడ్ టు అవర్ ఇంట్రెస్టెడ్ థింగ్ మనకి ఇంకా ప్రపంచం కనపడదు. ఒక్కోసారి పూర్వం రోజుల్లో కూడా ఇంట్రెస్టింగ్ ఏదన్నా ఒక మూవీ చూస్తుంటాం అనుకో, లేకపోతే ఏదైనా ఒక బుక్ చదువుతుంటాం అనుకో, వెన్ వీ ఫోకస్ పక్క నుంచి ఎవరు వచ్చి ఒక్కోసారి తినిపిస్తున్నా నోరు తెరిచి తినేస్తూ ఉంటాం. బట్ వి జస్ట్ కీప్ వాచింగ్ దట్, నేను అలా చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే మన మైండ్ దట్ సెట్స్ ద రియాలిటీ, నాట్ దట్ రియాలిటీ దట్ అట్రాక్ట్స్ అవర్ బైట్. ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి.
రియాలిటీ దట్ అట్రాక్ట్స్ ద మైండ్ ఒకటి, ఆర్ మైండ్ దట్ సెట్స్ ది రియాలిటీ. సో ఇప్పుడు మనం ఏంటంటే మైండ్ దట్ సెట్స్ ది రియాలిటీలోకి వెళ్తున్నాం. యా, మన మైండ్ ఇది రియల్ అని దాన్ని సెట్ చేసుకుని దాంట్లోకి ఎంటర్ అవుతుంది. సో డెఫినెట్లీ ఆ మైండ్ దాంట్లో అటాచ్ అయినంతసేపు మిగతావన్నీ అన్యాచురల్గా ఉంటాయి, అన్రియల్గా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ కూడా స్వామి అంటే ఈ మధ్య చిన్న చిన్న వాటికి దేవుణ్ణి మొక్కడాలు లైక్ యూనో అంటే వీసా మొన్న రీసెంట్గా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి అందరూ ఆ ప్రదక్షిణాలు అంటారు. అది అంటే చిన్న చిన్న వాటికల్లా మనం దేవుడిని అలా మనము వాడుకోవడం అన్ను, బట్ ఆయన అప్రోచ్ అవ్వడం కరెక్ట్. అంటే ఒకటి ఏంటంటే ఫ్రమ్ వన్ యాంగిల్ ఐ కెన్ సే ఇట్స్ ఎ డిపెండెన్సీ. అన్ని రకాల ఛాలెంజ్ల మధ్య నేను ఉన్నాను ఇప్పుడు కాంపిటేటివ్ ఈ వరల్డ్లో, నేను అలాగ పోరాడుతూ ఉన్నాను. సో ఐ సీ భగవంతుడా నాకు వీసా రావాలి, భగవంతుడా నాకు ఇది రావాలి, నా సినిమా హిట్ అవ్వాలి. యా డెఫినెట్లీ. అంటే మన ఈగో కంటే వీఆర్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్ టు దట్ ఆల్మైటీ. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇది తప్పు కాదు, ఈ ఇన్నోసెన్సీ ఈజ్ నాట్ రాంగ్, కానీ ఇది ఇగ్నరెంట్ అయితే ప్రాబ్లం. అంటే నేను దేవుణ్ణి సీక్ చేస్తే నాకు వచ్చేస్తుంది కాబట్టి నేనేం చేయక్కర్లేదు అనుకోవడం పొరపాటు. అసలు ఇప్పుడు నువ్వు సినిమా చేస్తున్నావు, సినిమా హిట్ అయితే భగవంతుడా జస్ట్ హిట్ అవ్వాలి, నీ అనుగ్రహం ఉండాలని అనుకుంటావు. కానీ నువ్వు ఆ సినిమాలో ఏం చేయకుండా నువ్వు కూర్చుని డైరెక్టర్ చెప్పిన నన్ను భగవంతుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి నాకు, బికాజ్ నాకు లాస్ట్ మూవీ అయిన తర్వాత నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను, దేవుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఐ సీక్ దట్ గాడ్స్ బ్లెస్సింగ్స్, మీరు మీ స్క్రిప్ట్ మీరు చెప్పేది నేను ఇలా కూర్చుంటాను అన్నీ అయిపోతాయని అంటే ఇట్ ఈస్ ఇగ్నరెంట్ స్టెప్ అది. బట్ ఇన్నోసెంట్ స్టెప్ అంటే యాజ్ అన్ ఇన్నోసెంట్గా నా ఇగ్నరెంట్ నేను ఏది చేస్తున్నా భగవంతుడు ఐ డూ వాట్ ఎవర్ యూ డిసైడ్, బట్ ఐ సబ్మిట్ టు యూ, యూ హ్యావ్ టు గివ్ మీ ది బెస్ట్ సపోర్ట్. నాకు మీరు మాట్లాడుతుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. ఎందుకంటే ఇది చాలా మంది ఫీల్ అయ్యే పాయింట్. అంటే లైక్ మనం గుడికి వెళ్తాం, లైక్ మనం దేవుడి దగ్గరికి వెళ్తాం, చాలా ప్యూర్గా వెళ్తాం, అని మన కోసం వెళ్తాం. అలాంటి టైంలో నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే లైక్ అంటే నేను జస్ట్ లైక్ నార్మల్గా మనకి విఐపీ కల్చర్ కానీ లైక్ సామాన్యులకు ఒకటి ఉంటుంది, 500 రూపీస్ పెడితే ఇంకో లైన్ ఉంటుంది. సో ఈ క్యూ సిస్టమ్ అన్నది అంటే దేవుడి ముందు అందరూ ఒకటే అయినప్పుడు ఇది ఎందుకు అన్నది ఇంత అంటే నాకు ఆలోచించే నాకు ఆన్సర్ లేదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు. ఒకటి నిఖిల్, ఇప్పుడు దేవుడికి అందరూ సమానమే, అందరినీ భగవంతుడు సమానంగానే పుట్టించాడు. ప్రతి ఒక్కడు 9 నెలలు పొట్టలో ఉండాల్సిందే, బయటికి రావాల్సిందే. తర్వాత డెత్ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్. ప్రాణం పోయిన తర్వాత తీసుకెళ్ళి కాల్ చేస్తారు, వాళ్ళ దీని ప్రకారం క్రిమేషన్ అనేది ఈక్వల్. సో బర్త్ ఈక్వల్, డెత్ ఈక్వల్. అంటే బోత్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ దే ఆర్ మెయింటైన్డ్ ఈక్వల్ కదా. ఆ ఈక్వానిమిటీ, ఆ ఈక్వల్నెస్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో గాడ్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీ వన్ కదా. కానీ టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్స్ ఆల్ మన ఓన్ సిస్టమ్ మనం తయారు చేసుకున్నాం. జస్ట్ లైక్ ఇప్పుడు అందరూ వస్తారు, అందరూ వెళ్తారు, అందరు దర్శనానికి వెళ్తారు. సో ఇప్పుడు ఒక ప్రధానమంత్రి వస్తారు, ప్రధానమంత్రిని కూడా నువ్వు లైన్లోకి వెళ్ళిపో అన్నామనుకో, హీ హాజ్ మెనీ థింగ్స్ టు డూ. అండ్ ఆయన కూడా దేవుణ్ణి పూజిస్తూనే ఇంతమందిలో ఒక సేవకుడిగా, ప్రధాన సేవకుడిగా ఉంటున్నాడు. వీ షుడ్ కన్సిడర్ హిమ్ అండ్ వీ షుడ్ అలౌ హిమ్ టు హ్యావ్ హిస్ దర్శన్ అండ్ లెట్ హిమ్ గో అండ్ డూ హిస్ డ్యూటీ. సామాన్యుడికి అంత ప్రెషర్ ఉండకపోవచ్చు, ఇతనికి ఉన్నంత ప్రెషరు. దట్స్ వై మన దాంట్లో ఏంటంటే రాజమర్యాదలని, రాజద్వారమని, రాజగోపురమని రకరకాలుగా మనకు ఉన్నాయి. అంటే అలాంటి కొద్దిగా ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైతే వాళ్ళ సమయాన్ని బాగా కన్సిడర్ చేస్తారో అండ్ ఆర్ వెరీ వాల్యుబుల్, సో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ అక్కడ ఇచ్చి తీరాలి. దట్ డజంట్ మీన్ ఈయన విఐపి అని దెర్ ఇస్ నో, భక్తుడిలో డివోటీలో విఐపి కానీ లేకపోతే సామాన్యుడు కానీ అటువంటివి ఏం లేదు కాదు. అది అక్కడ ఉన్న సిస్టంలో దాన్ని కొంత ఆ ఏర్పాట్లు అతన్ని ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల మనకు కూడా బెనిఫిట్ అంతే. సో మనందరం ఇబ్బంది పడకుండా ఉంటాం. తర్వాత ఆయన వెళితే ఆయన పనులు చాలా ఉంటాయి, మనకేది ఆగకుండా ఉంటుంది. సో దట్స్ వేర్ ది సిస్టమ్ కమ్స్. స్వామీజీ అంటే మనకి పొలిటిక్స్ అనేది మన డే టు డే లైఫ్లో మనకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. లైక్ మన ప్రధానమంత్రి కానీ లైక్ చీఫ్ మినిస్టర్ కానీ దే ఆర్ డిసైడింగ్ అవర్ లైఫ్. సో మీకు నచ్చిన పొలిటీషియన్ ఎవరు, మీరు బాగా ఇష్టపడే పొలిటీషియన్? నాకు ఇందిరాగాంధీ గారు అంటే చాలా ఇష్టం. అంటే నా లైఫ్లో నా పర్సనల్ ఒక కనెక్టివిటీ ఉంది. మా అమ్మకి కళ్ళు లేవు, మా అమ్మ బాగా చదువుకున్నారు. ఆవిడ ఒక లెటర్ రాశారు ఆవిడకి. లెటర్ రాసిన వెంటనే ఆవిడ రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి షీ రెస్పాండెడ్ టు సచ్ ఎన్ ఎక్స్టెంట్. ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ టు లెటర్. కామన్ ఎక్కడో నెల్లూరులో ఒక ఊర్లో ఉన్నటువంటి ఒక లేడీకి ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్. ఈ రోజులాగా కాదు, ఆ రోజుల్లో ఓన్లీ లెటర్స్ వెళ్తే చదివి రెస్పాండ్ అవ్వాలి. ఈ రోజులాగా మెయిల్, ఇంటర్నెట్, టెక్నాలజీ ఇవన్నీ లేవు. అప్పుడంతా మాన్యువల్గానే నడిచేదంతా. సో ఆ లెటర్కి వెంటనే రెస్పాన్స్ వచ్చింది అండ్ షీ మేడ్ షూర్
దట్ ద థింగ్ ఈజ్ అటెండెడ్ ప్రాపర్లీ. సో అంత నారో డౌన్గా ఎక్కడో నెల్లూరులో, ఢిల్లీ ఎక్కడ, సౌత్ ఎక్కడ, నెల్లూరు ఎక్కడ, అందులో ఒక లేడీ నా కళ్ళు కనపడట్లేదు నా రాసిన లెటర్కి రెస్పాండ్ అయింది. సో దట్ వాస్ ది కన్సర్న్ ఆఫ్ ఎ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ అనేది ఇట్స్ నాట్ ఎ పొజిషన్, ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. సో that point where I was being attracted, and now I am attracted to Modi again. ఏంటంటే ఒక అమ్మాయి మహారాష్ట్రలో నాకు బాగులేదు, మా ఇంట్లో పరిస్థితి బాగోలేదు, నాకు హార్ట్ ఇది ఉంది, ప్రాబ్లం ఉంది అని వెళితే ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారనంటే ఇమ్మీడియట్గా ఆ అమ్మాయి దగ్గరికి హాస్పిటల్ వాళ్ళు వచ్చి విత్ ఆల్ ఫెసిలిటీస్ వీఆర్ గోయింగ్ టు ట్రీట్ యూ, ఇట్స్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి వస్తే ఆ అమ్మాయి హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత కలిగే ఆనందం కంటే దట్ గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ హెస్ రెస్పాండెడ్ టు మీ, నాకు నా వెనక ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, నా వెనక ఒక కంట్రీ నిలబడిందనే ఒక భరోసా వచ్చింది. ఇప్పుడు అందరికీ ధైర్యం వస్తుంది. యా, ఖచ్చితంగా. సో అండ్ ప్రైమ్ మినిస్టర్గా ఒక ఇందిరాగాంధీ గారి తర్వాత అంటే నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి మోడీ గారు డెఫినెట్లీ. అంటే ఇంతకుముందు నేను చాలాసార్లు కూడా విన్నాను దట్ మీరు అంటే బీజేపీ పార్టీకి మీరు ఎక్కువ బీజేపీ స్వామీజీ అని కూడా కొంతమంది. ఇందిరాగాంధీ అంటే నాకు ఇష్టం కదా, నేను కాంగ్రెస్ పర్సన్ అందుకే నేను సర్ప్రైజ్ అవుతున్నాను. డెఫినెట్లీ ఏంటంటే కాషాయం కట్టుకున్నాం కాబట్టి వాళ్ళకు జెండాలో కాషాయం ఉంటుంది కాబట్టి అలా అనుకోవచ్చు, రూమర్స్ అని అలా అనుకోవచ్చు. బేసిక్గా మా గురువు గారి దగ్గరికి వారు రావడం కొద్దిగా యూస్ టు హ్యావ్ దట్ డిసైపుల్హుడ్ ఆఫ్ దట్. మోడీ గారు రావడం, మా గురువు గారి గైడెన్స్ తీసుకోవడం, వారు ప్రధాని అయిన తర్వాత మా గురువు గారిని తీసుకెళ్లి వారి దగ్గర ఒక రోజు 2 రోజులు పెట్టుకోవడం, తర్వాత వారికి ఆరోగ్యం బాగాలేకపోతే రావడం, యూస్ టు హ్యావ్ ఎ గుడ్ అక్వైంటెన్స్ విత్ మై గురువు గారు. సో ఆ రకంగా ఏమైనా కనెక్ట్ చేసుకోవచ్చేమో కానీ ఐఎమ్ ఓపెన్ దేర్. మన నేషనల్ న్యూస్ ఛానల్ చూస్తుంటాను, ఎన్డీటీవీ కానీ ఆల్ దీస్ ఛానల్ చూస్తున్నప్పుడు ఆ హిందుత్వ అన్న ఆ వర్డ్ని ఎందుకు వాళ్ళు రాంగ్ ఉపయోగిస్తున్నారు అన్నది కూడా నాకు అప్పుడప్పుడు బాధగా ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ అనే పర్సన్ మీరు అన్నట్టు కన్సల్ట్ చేయడం అనేది తప్పేం కాదు, బట్ ఈ మీడియా కొంచెం అంటే నాకు బాధేసింది. నాకు అది ఎందుకు అలా అంటారు? అది అంటే హిందుత్వ అజెండా అంటారు, అంటే నాకు అందుకు అది కొంచెం అది ఏంటైందని అంటే ఈరోజు ఒక ప్యాషన్ ఏంటంటే హిందువుని విమర్శించుకుంటే పీపుల్ విల్ ఫీల్ హీస్ సమ్వాట్ కొద్దిగా మెచ్యూర్డ్ అని. ఆ ఫేక్ సెక్యులరిజం అంటారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ సిన్సియారిటీ దో యు ఆర్ అన్ యంగ్స్టర్, ఓ మూవీ ఆర్టిస్ట్ అయ్యుండి నీకు అవసరం లేదు ఇది, బట్ నువ్వు సిన్సియర్గా ఒక హిందుత్వం అనగానే నీ గుండె రెస్పాండ్ అయింది. అండ్ దట్ డజంట్ మీన్ we don't look upon any other religion down. ఏ రిలీజియన్ ని గౌరవిస్తాం. ఇప్పుడు ఈవెన్ ఇస్లామిక్ టెర్రరిజం అంటారు, అది కూడా కేటగరైజ్ చేయడం అనేది మీడియా ఐ థింక్ కొంచెం అది ఇదిగా ఉంటుంది. రిలీజన్ అనగా ఏంటంటే హిందుత్వం అనేది మన కాన్స్టిట్యూషనల్ దీంట్లోనే లాలోనే చెప్పింది, హిందూ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్. మనకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పారు, హిందూ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియన్ టు. వీళ్ళు హిందుత్వం అని ఒక బ్రాండింగ్ చేస్తున్నారని అంటే దే డోంట్ ఈవెన్ నో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని కూడా వీళ్ళు అంగీకరించినట్టే, గ్రేట్ పర్సన్స్ని కూడా వీళ్ళు ఒప్పుకున్నట్టే. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అబ్యూజింగ్ ద ఫ్రీడమ్ దట్ దే హ్యావ్. అండ్ నేను చూసినంటే స్వామిజీ ఎక్కువ అంటే మన లోకల్ అంటే మన వాళ్ళందరూ ఏంటంటే ప్రతి రిలీజియన్ రెస్పెక్ట్ ఇస్తారు, కానీ కొంచెం నేషనల్ మీడియా మీరు అన్నట్టు ఐ డోంట్ నో అదొక్కటే నేను చూసినప్పుడల్లా బాధ. నౌ యు సీ మొత్తం ఆదిత్య యోగి చుట్టూ తిరుగుతుంది, ఆయన గోశాల వెళ్తే గోశాల చుట్టూ తిరిగింది, టెంపుల్ వెళ్తే టెంపుల్ చుట్టూ తిరుగుతుంది. రిలీజియస్ లీడర్ కూడా లీడ్ చేసే కెపాసిటీ రావాలి. మన లీడర్స్ కూడా అన్ఫార్చునేట్లీ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ సెక్యులరిస్టిక్ ఆ గోడ మీద కూర్చుని ఆ పారాపిట్ వాల్ మీద కూర్చుని అందరికీ హాని చేస్తారు. మేము సినిమాల్లో ఈ మధ్య కార్తికేయ సినిమా కానివ్వండి, లేకపోతే మొన్న నేను చేసిన ఎక్కడికి పోతే వచ్చినవాడ సినిమాలో కూడా చాలా సినిమాలు ఈ మధ్య ఆత్మలు, దయ్యాలు, పునర్జన్మ ఇవి ఎక్కువ మేము వాడుతున్నాం. అంటే దానికి అది బేసిస్ ఉందంటారా, లేకపోతే ఓన్లీ మేము క్రియేట్ చేసిన ఫిక్షన్ అంటారా? నువ్వు అన్నట్టు ఈ దెయ్యాలు, భూతాలు ఇనేటువంటివి ఇవన్నీ కూడా ఇట్స్ ఆల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నీకు, దీంతో నీకు అర్థమవుతుంది. నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నా ఓన్ ఎక్స్పీరియన్స్, మా ఇంటి డాబా మీద బట్టలన్నీ ఆరేసేవారు. ఒకరోజు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏంటంటే ఇంట్లో అందరూ కూర్చున్నారు, నైట్ 8 o'clock ఎంత అయింది, మా ఇంట్లో ఒకరుండి పైకి వెళ్ళి బట్టలు పట్టరా అన్నారు. చీకటి, ఎవరు వెళ్ళాలని భయం చిన్నపిల్లలు. అప్పుడు
మాకేంటంటే వెళ్ళి తీసుకురా అన్నారు. వెళ్ళి తేవాలి. నేను ఒక్కడనే వెళ్తున్నాను, బట్టలన్నీ తేవాలి. నేనేంటంటే మెట్లు ఎక్కాలి కదా, మెట్టు ఎక్కే ముందు ఒకసారి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం అనుకున్నాను. జనరల్గా అందరికీ హనుమాన్ చాలీసా, హనుమంతుడు. సో అలాగేనంటే హనుమంతుడు కూడా అది ఎలాగంటే మంచి వీరుడుగా ధీరుడుగా గద పెట్టుకుని రెడీగా వీడి దగ్గరికి ఎవరైనా వస్తే కొడతానన్న ఫీలింగ్లో మనం ఒక ఊహ పెట్టుకుంటాం. ఇప్పుడు బాగా గమనిస్తే నేను ఒక్కొక్క మెట్టు ఎక్కేటప్పుడు వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ ఎక్కుతాను. ఇంకా దగ్గరికి వచ్చేటప్పటికి వీరాంజనేయం ప్రసన్నాంజనేయం వస్తుంది, అంటే స్పీడ్ వస్తుంటుంది. నాకు పైకి ఎక్కగానే దూరం నుంచి చూశాను, అక్కడ ఏంటంటే ఈ షర్టు ఆరేసింది, కానీ అయితే గాలిక చెయ్యి ఇలా నింది. నేను అనుకున్నాను, అమ్మో ఇక్కడ దెయ్యం ఉంది, మా సినిమాలో సీన్లా ఉంది, డెఫినెట్లీ ఇలాగేదో దెయ్యం ఉందేమో అనుకుని వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అని. తర్వాత ఇంకా అసలు ఏరా తెచ్చావా అని కింద నుంచి అరవగానే వెంటనే నేను తెస్తున్నానని పరిగెట్టుకుంటూ దొరికిన బట్టలన్నీ ఎలా మూట కట్టేసుకుని కిందకు వచ్చేసాను. దప్ప వచ్చేసాను. వచ్చి కింద పెట్టి దిగిన తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామిని కూడా పక్కన పెట్టి అయిపోయింది. అంటే నాలో డెవిల్ అనే ఒక థాట్ వచ్చినప్పుడు దేవుడు అనే ఇంకో థాట్ అనమాట. అంటే హూ హ్యాస్ క్రియేటెడ్ ఎ డెవిల్? నేను. హూ హ్యాస్ బ్రాట్ దట్ దేవుడు అనేది నేను. ఎందుకంటే నేను దీన్ని హ్యాండిల్ చేయడానికి నాలో శక్తి సరిపోదు, కాబట్టి హ్యాండిల్ చేయగలిగే ఒక శక్తిని నేనే తయారు చేసుకున్నాను. అందుకనే మన భారతదేశంలో అద్భుతమైన ఒక కల్చర్ ఉంది. నమస్కారం ఇలా పెడతాం, ఎంత అద్భుతమైన ఫీలింగ్ అని అంటే ఇలా మనం అంటాం. మనం షేక్ హ్యాండ్ ఇచ్చినా ఇలా పెట్టినా దానికంటే ఇది అద్భుతం, అది తప్పని చెప్పను. ఏంటనంటే ఇలా రెండు చేతులు అనంటే దిస్ రిప్రజెంట్స్ యూ అండ్ దిస్ రిప్రజెంట్స్ మీ. అంటే నిఖిల్ అండ్ స్వామి వెన్ వీ మీట్ ఈచ్ అదర్ వీఆర్ నాట్ టుగెదర్, వీఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్, వీఆర్ టుగెదర్. టుగెదర్నెస్ అంటే మన ఇద్దరం ఒకటిగా ఉండాలి, మన ఇద్దరం ఒకటిగా కలవాలి, ఒకటిగా నడవాలి అని చెప్పడం కోసం ఇది నమస్కారం. ఇది నమస్కారం మాత్రం కాదు, ఇది సంస్కారం. అంటే నేను నువ్వు కలిసి వెళ్ళాలి అని చెప్పడానికి ఇది ఒక సంస్కారం, ఇది ఒక సింబాలిక్గా. సో రెండు చేతులు కలుపుతాం, ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అండ్ ఇలా అంటాం, ఎవరికైనా చెప్పేటప్పుడు హాయ్ చెప్పేటప్పుడు సెల్యూట్ చేస్తాం. కానీ ఈ నమస్కారం అనేటప్పటికి వితౌట్ టచింగ్ ఏ పర్సన్, విత్ డిస్టెన్స్, వితౌట్ టచింగ్ ఏ పర్సన్, కమ్యూనికేటింగ్ దట్ యూ అండ్ మీ ఆర్ టుగెదర్, మనం కలిసి నడవాలని. సో నాకు ఇప్పుడు ఇన్నిసార్లు నమస్కారం పెట్టా, నాకు ఇది తెలియలా, నాకు ఇంత మీనింగ్ ఉందని. అంటే పూర్వం రోజుల్లో టచ్ చేయడం అనేటువంటిది ఒప్పుకునేవారు కదా, ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ తర్వాత ఎన్ని రకరకాల ఇది హైజీనిక్ ఫ్యాక్టర్ ఇవన్నీ ఉండేది. అందుకనే నాట్ టు టచ్, వితౌట్ టచింగ్ ఎనీబడి యూ కమ్యూనికేట్ దట్ వీ బోత్ ఆర్ సేమ్, వీ హ్యావ్ టు బీ టుగెదర్ అని చెప్పడం ఆ టుగెదర్నెస్ని చూపిస్తుంది. అలాగే దెయ్యము అనేటువంటిది ఒక కాన్సెప్ట్, అది ఒక థాట్. సో ఆత్మలు అనగానే వెంటనే ఒక ఆత్మ చచ్చిపోయి ఒక పర్సన్ చచ్చిపోయిన ఆత్మ అవుతారు, ఆ దయ్యం కింద వచ్చి జనాలు పీడిస్తుంది అంటే ఇది కామన్ లైన్, అంటే ప్రతి సినిమాలో. అది ఎంతవరకు ఆత్మ అనేటువంటిది యాజ్ దీస్ పీపుల్ ఎక్స్ప్లెయిన్, ఇట్స్ నాట్ ఒక పర్సానిఫికేషన్ ఏముండదు. సినిమాల్లో ఏం చూపిస్తారు ఆత్మ అనగానే అదే మనిషి కొద్దిగా టింట్లో చూపిస్తారు, సెలవుటీలో, అంతే కదా. అంటే ఇంత బ్రైట్గా ఉండడు. ఇప్పుడు సపోజ్ నిఖిల్ని చూపించాలనుకో, నిఖిల్ ఆత్మని ఏం చేస్తారు, నిఖిలే లైట్గా ఒక డల్ ఫామ్లో అలా కనపడుతుంటుంది, అంటే అలా ఎగురుతూ వెళ్తూ పోతుంటుంది. సో దట్స్ నాట్ రియల్లీ ఆత్మ. స్పిరిట్ అనేది అది కాదు, లోపల ఏదైతే ఉందో అది కాన్షియస్నెస్ ఈస్ కాల్డ్ ఆత్మ. సో దట్ బికమ్స్ వన్ విత్ ది నేచర్, ఓకే. కాబట్టి ఇక్కడ ఏంటంటే సటిల్ బాడీ ట్రావెల్ అవుతుంది. సటిల్ బాడీ అంటే మైండ్, బ్రెయిన్, బుద్ధి, ఇంటలెక్ట్ అండ్ చిత్తం అంటారు. అంటే చిత్తం అని అంటే రికలెక్టివ్, దట్ లోపల ఉన్నటువంటి ఆ రికలెక్షన్ ఏదైతే ఉందో మెమరీస్ అవి, అండ్ ఈగో, అహంకారం అంటారు. ఈ నాలుగు కలిపి సటిల్ బాడీ అంటారు. దిస్ ట్రావెల్స్, ఈ బాడీ పడిపోగానే దట్ బాడీ డిస్కనెక్ట్స్, దట్ అది ట్రావెల్ అవుతుంది. సో దాన్ని మనం ఆత్మ అదేదో ఇక్కడేదో తిరుగుతుంటుంది, ఇక్కడ పట్టుకుంటుంది అనేటువంటిది మనం చెప్పం. బట్ ద మెమరీస్ ఆఫ్ దాట్ విల్ బి దేర్. మనం ఎక్కడికి పోతా చిన్నవాడ సినిమా చేసినప్పుడు స్వామి దాంట్లో ఒక లైన్ వాడాం, అంటే ప్రతి మనిషి, అంటే ప్రపంచంలో ఎవరైనా కానీ ఎంత వెయిట్ ఉన్నా కానీ అతను చనిపోయిన తర్వాత 21 grams బరువు తగ్గుతుంది అని ఎవరో సైంటిస్ట్ ప్రూవ్ చేశారంట. అంటే ప్రతి మనిషి చనిపోయిన తర్వాత ఒక 21 grams బరువు తగ్గుతాడు, ఆ 21 grams ఆత్మ అని సైంటిస్ట్ ప్రూవ్ చేస్తున్నారు అని సంథింగ్ వచ్చింది. ఇట్స్ రాంగ్, శాస్త్రంలో ఒప్పుకోదు. నేను చెప్పాను కదా, ఆత్మ అనేటువంటిది పర్సానిఫికేటెడ్ ఒక ఇది కాదు, అదొక ఎంబాడిమెంట్ కాదు. ఆత్మ అనేటువంటిది డిఫరెంట్. వెరాజ్ సటిల్ బాడీ దట్ డిస్కనెక్ట్స్ ఫ్రమ్ ది ఫిజికల్ బాడీ. ఫిజికల్ బాడీ పడిపోతే సటిల్ బాడీ డిస్కనెక్ట్ అవుతుంది. దట్స్ వేర్ దట్ డిస్కనెక్షన్ ఈస్ ప్రూవ్డ్, అంతే.
స్వామీజీ మీరు స్టార్టింగ్ ప్రోగ్రామ్లో అన్నారు లైక్ యూనో లైఫ్ అండ్ డెత్ ఈ రెండే మన చేతిలో లేవని. లైఫ్ అనేది ఆబ్వియస్లీ మన చేతిలో లేదు, మనం వచ్చేస్తాం. కానీ చనిపోతాం, డెత్ అనేది మాత్రం అందరూ భయపడతారు. అంటే డెత్ తర్వాత ఏముంటుంది, అంటే నేను మళ్ళీ నా ఫ్యామిలీని కోల్పోతాను, నా ఇప్పుడు ఉన్న వరల్డ్ కోల్పోతాను, చాలామంది భయపడతారు. ఆ డెత్ తర్వాత ఏమవుతుంది స్వామి, అంటే లైక్ ఏంటి అన్నది కాదు. మనం ఇక్కడ కొద్దిగా సైన్స్ని చూడాలి. మనం మామూలుగా మరణం అంటే ఏదో భయపడిపోతుంటాం. ఎంత అద్భుతమైన పదం అంటే సంస్కృతం ఇచ్చింది, మరణం అనింది కదా. నీకు దాన్ని చెప్పిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఇలా అంటే కొన్ని వందల సెల్స్ చచ్చిపోతాయి. ఇప్పుడు నిఖిల్ ఈజ్ నథింగ్ బట్ ఒక ప్యాకేజ్ ఆఫ్ సెల్స్. ఓకే, టన్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ సెల్స్ అంతే. ఇప్పుడు నిఖిల్ ఎలా సర్వైవ్ అవుతున్నాడు అని అంటే ఎవ్రీ సెకండ్ కొన్ని వందల సెల్స్, వేల సెల్స్ చచ్చిపోవాలి, కొత్త సెల్స్ పుడుతుండాలి. ఇవి చచ్చిపోవాలి, ఇది పుడుతుండాలి, ఇది చచ్చిపోవాలి, ఇది పుడుతుండాలి. అప్పుడే నువ్వు సర్వైవ్ అవుతావు. చచ్చిపోయే ప్రక్రియ ఆగిపోయినా, పుట్టే ప్రక్రియ ఆగిపోయినా మనం ఆగిపోతాం. మనం సస్టైన్ అవుతున్నాము అని అంటే చచ్చిపోతున్నాయి, పుడతాం. కాబట్టి ఇక్కడ మృత్యువు అనేటువంటిది ఏంటనంటే ఈ మొత్తం సెల్స్ అంతా కూడా ఈ చచ్చిపోవడం, పుట్టేది పుట్టడం అనే ఈ రెండు ప్రక్రియలు ఆగిపోతాయి. ఆగిపోవడమే మృత్యు అనేది. దానికి మనకు సంస్కృతంలో మరణం అన్నారు. మా పక్కన ఒక గీత పెట్టు. అవును. తర్వాత ఏంటి? రణం అంటే పోరాటం. రణం అంటే ఒక యాక్టివిటీ. అంటే సెల్స్ పుట్టడం, కొన్ని చచ్చిపోవడం, మళ్ళీ పుట్టడం, చచ్చిపోవడం, ఇవన్నీ. ఈ రణం అనేది మా అంటే ఇంకా లేదు, దట్స్ కాల్డ్ మరణం. సో దాని తర్వాత మళ్ళీ ఈ రీబర్త్, పునర్జన్మ అంటారు అవన్నీ. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది డెత్ అనేటువంటిది ఒక ఫిజికల్ మ్యాటర్కి, ఇట్స్ నాట్ ఫర్ సటిల్ బాడీ. ఇంతకుముందు చెప్పాను కదా, సటిల్ బాడీ, మైండ్, బ్రెయిన్, వాటికి డెత్ ఉండదు. బ్రెయిన్ అంటే మళ్ళీ డోంట్ థింక్ యాజ్ ఎ స్కల్. బ్రెయిన్ అనేటువంటిది లోపల మెమరీ ఉంటుంది, రికలెక్షన్ ఉంటుంది, ఇవన్నీ లోపల ఉన్న ఈగో ఉంటుంది. ఇవన్నిటిని వీ కన్సిడర్ యాజ్ సటిల్ బాడీ. దిస్ ట్రావెల్స్ అండ్ ఈ బాడీని మనం డిస్కనెక్ట్ అయిన తర్వాత ఇది ట్రావెల్ అవుతుంది. అండ్ దట్ ఎంటర్స్ ఇంటూ అగైన్ ఫిజికల్ సెల్యులర్ ఆర్గానిజం దాంట్లోకి వెళ్తుంది. అక్కడ ఫాదర్ డిఎన్ఏలోకి ఎంటర్ అవుతుంది. అది మళ్ళీ డెఫినెట్లీ రీబర్త్ అనేటువంటిది ఉంటుంది. 100% రీబర్త్ అనేది ఉంది. బ్యూటిఫుల్. మీరు చెప్తుంటే నాకు నమ్మకం వస్తుంది. అంటే లైక్ నేను నమ్మకండి కాదు, బట్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ రీబర్త్, దెన్ వాట్ అబౌట్ దిస్ బర్త్? వై అట్ ఆల్ యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు బీయింగ్? ఎందుకు రావాలి? పర్పస్. కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ లేకుండా ఈ నేచర్లో ఏది జరగదు. దేనికైనా ఒక కాజ్ ఉంటుంది. ఇఫ్ యూ కన్సిడర్ దిస్ లైఫ్ ఈజ్ ఎఫెక్ట్, వాట్ ఈస్ ది కాజ్ ఫర్ దిస్? సో దెర్ఫోర్ డెఫినెట్లీ ప్రీవియస్ బర్త్ ఉంటుంది, దానికి రీబర్త్ ఉంటుంది. దాన్ని నో వన్ క్యాన్ డినై దిస్. స్వామీజీ మీరు ఇప్పుడు చెప్తూ ఉంటే లైక్ యూనో నేను ఒక సైన్స్ స్టూడెంట్, నాకే ఎంత బిలీవబుల్గా ఉంది. సో నిజంగా మేమందరం ఇప్పుడు అస్టానిష్ అవుతున్నాం దట్ అంటే మీరు బుక్స్ ఏవి చదువుతారు, మీ ఎడ్యుకేషన్ అన్నది మాకు తెలియదు స్వామి. బేసిక్గా నేను 10th డిస్కంటిన్యూడ్, అంటే ఎగ్జామ్స్ రాయనివ్వకుండా మా అమ్మ నన్ను ఆశ్రమానికి పంపేసింది, ఒక వేద పాఠశాలకి అలా వెళ్ళాలని. హర్ ఇన్నేట్ డిజైర్ అనమాట, నేను ఇలా రావాలి అని. బేసిక్గా నాకు సైంట్ కంటే నాకు క్రికెటర్ కావడం నాకు చాలా ఇష్టం ఉండేది. బాగా ఆడేవాడిని, ఇవన్నీ చేసేవాడిని. బట్ నాకు సైన్స్ అనేది ఒక ప్యాషన్. నాకు శాస్త్రాన్ని ఎంత నేను నమ్ముతానో, సైన్స్ ఒక ప్యాషన్ నాకు. ఎందుకనంటే శాస్త్రము ఇప్పుడు జనరిక్గా నువ్వు H2O లాగా రాసేసి చెప్పడానికి కుదరదు. శాస్త్రము నేను నీకు చెప్తే నువ్వు దాన్ని అభ్యసించాలి, దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి, దాన్ని నువ్వు నీ యొక్క అనుభూతిలోకి తీసుకురాగలగాలి. వేరే సైన్స్ అనేది జనరిక్ థింగ్. H2O అని అంటే ఎవరికైనా H2Oనే. సో శాస్త్రం దానికంటే ప్రాక్టికాలిటీ ఉంది, కానీ దట్ యూ నీడ్ టు అండర్గో ద ప్రాసెస్ ఆఫ్ దట్. దేర్ఫోర్ నాకు సైన్స్ని, శాస్త్రాన్ని రెండింటినీ చూస్తూ ఐ యూస్ టు అప్రిషియేట్ ద సైన్స్, ద వ్యాలిడిటీ ఆఫ్ సైన్స్. అండ్ ఐ యూస్ టు వండర్, ఇవి ఆల్రెడీ మన శాస్త్రంలో ఉందా? ఎంత గొప్ప గ్రేట్ ఒక సిస్టమ్ మనకు, ఒక డివైన్ సిస్టమ్ మనకు ఉంది, వాళ్ళందరూ బ్లెస్ చేశారు మనకని అనిపిస్తుండేది. కాబట్టి నేను ఎక్కువ డాక్టర్స్ తోటి, కొంతమంది సైంటిస్ట్ తోటి, కొంతమంది సైన్స్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి HODs ఎవరైనా ఉంటే వాళ్ళతో ఐ యూస్ టు డిస్కస్ విత్ దెమ్, ఐ యూస్ టు లెర్న్ మోర్ థింగ్స్, ఇవన్నీ చేస్తాను. అమ్మజీ మీరు చెప్పినట్టు మొన్న నేను ఎక్కడ చదివాను దట్ మనం ఒక ప్రదక్షిణాలు చేస్తాం మనం, అంటే గుడి చుట్టూ, దానికి కూడా ఒక అంటే పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుద్ది, బికాస్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అని సంథింగ్ సైంటిఫిక్ ఉందని చెప్పి నేను ప్రతిదానికి మీరు అన్నట్టు ఉందేమో కదా. ఇప్పుడు ఒక జపాన్లో ఒక ట్రయల్ ఒక ఆయన చేశారు. ఆయన ఏం చేశారనంటే ఒక నీళ్లు తీసుకుని ఆ నీళ్ళని రోజు యూస్ టు అబ్యూస్
దట్ వాటర్ ఒక 3 days అసలు యు ఆర్ యూజ్లెస్, యు ఆర్ రూత్లెస్, యు ఆర్ వర్త్లెస్, యు ఆర్ రోగ్, యు ఆర్ ఈడియట్ అని దాన్ని అబ్యూస్ చేసేవాడు. ఆ నీళ్లు పట్టుకెళ్ళి ఒక మొక్కకేశారు. ఇది నేను చెప్పింది కాదు, జపాన్లో ఒక సైంటిస్ట్ చేసింది. ఇది బాగా నెట్లో వచ్చింది, ఆయన యూట్యూబ్లో కూడా పెట్టాడు. ఆ మొక్క ఆ నీళ్లు పోసిన కొన్ని అవర్స్కే అది మాడిపోయింది. మాడిపోయింది బాగున్న మొక్క. మళ్ళీ గ్లాసులో నీళ్లు పెట్టుకొని దాన్ని హీ యూజ్ టు ప్రైజ్ దట్. అసలు నువ్వు లేకపోతే నా లైఫ్ ఏంటి, నువ్వు లేకపోతే అసలు ఈ నేచర్ ఏంటి, అసలు నువ్వనేది లేకపోతే వేర్ ఈస్ గాడ్ అదర్ దాన్ యూ, సో యు ఆర్ ది గాడ్, యు ఆర్ ద వెరీ బీయింగ్ ఆఫ్ గాడ్. అలా అని చెప్పి దాన్ని బాగా ప్రైజ్ చేసి ఒక 3 days ప్రైజ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఆ ఎండిపోయిన మొక్కకు పోస్తే దానికి మళ్ళీ చిగురుటాకులు వచ్చి అది చాలా లైవ్లీనెస్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్లో, మనకు ఇండియాలోనే కొన్ని యూనివర్సిటీస్లో కొంతమంది లెక్చరర్స్, ప్రొఫెసర్స్ మన మంత్రం మీద వాటి మీద పిల్లలకి ఇచ్చి అసలు ట్రైల్ వేశారు. అసలు ఆ మంత్రము వాళ్ళు చాంట్ చేస్తూ దాన్ని బాగా రిసైట్ చేస్తూ వాళ్ళలో మెమరీ కానీ వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ కానీ ఇవన్నీ డెవలప్ చేసుకుని అద్భుతమైనటువంటి విజయాలు సాధించారనేటువంటిది వాళ్ళే చెప్తున్నారు. అది ప్రూవ్ అయింది. కొన్ని యూనివర్సిటీస్లో వాళ్ళు దే ఆర్ టీచింగ్ దెమ్. అలాగనే మొన్న మధ్య జపాన్లో ఒక అతనికి ఐ థింక్ ఒక పెద్ద అవార్డు వచ్చింది, ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. ఆయన ఒక సైంటిస్ట్, ఆయన ఒక దాని మీద రీసెర్చ్ చేశారు. ఆయన ఏమన్నారనంటే 15 daysకి ఒకసారి వన్ షుడ్ ఫాస్ట్ సో దట్ లోపల ఉన్న యాంటీబాడీస్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అది బయటికి వెళ్ళిపోతే చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటిది ఒక ఫాస్టింగ్ సిస్టమ్ అనేటువంటిది ఆయన డిజైన్ చేసి ఆయన పెట్టి దాన్ని ప్రూవ్ చేసి ఆయనకి నోబెల్ అవార్డు వచ్చింది. ఆయన ఆ రోజు పిలిచి అప్రిషియేట్ చేస్తుంటే ఆయన, జెంటిల్మెన్ ఐ నీడ్ టు టాక్ టు యూ ఫర్ 2 minutes అన్నాడు. ఏమిటనంటే ఆయన అన్నాడు, యూ కన్సిడర్ దట్ దిస్ ఈస్ మై ఇన్వెన్షన్, మై క్రియేషన్. నో, లాంగ్ అగో ఇండియాలో ఏకాదశి నాడు ఫాస్టింగ్ చేస్తారు. దే డూ దట్. ఐ రియలీ అడాప్టెడ్ దట్. నేను మీకు ప్రజెంట్ చేశాను, నాకు నోబెల్ అవార్డు వచ్చింది. దేర్ఫోర్ ఇండియా ఈజ్ ది ల్యాండ్ విచ్ కాంట్రిబ్యూట్స్ టు ద వరల్డ్ అని చెప్పాడు ఆయన. సో అలాంటిది మనం ఈరోజు మన భారతీయ సంస్కృతిని, మన దాన్ని మనం చూస్తే అద్భుతాలు అనిపిస్తుంది. అందుకని నేను సైన్స్ని చూస్తున్నా. నేను అందుకని చాలామంది ఏంటంటే ఆ సైన్స్ని దాన్ని విమర్శిస్తారు, చాలామంది శాస్త్రం అని విమర్శిస్తారు. సైన్స్లో ఉన్న ఒక బ్యూటీని తీసుకోవాలి, శాస్త్రంలో ఉన్న ఒక డ్యూటీని తీసుకోవాలి. మహాభారతం అండ్ రామాయణం అన్నది చాలా నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మల ద్వారా వింటూ ఉంటాం, లెక్కన కథలు చదివాం, బుక్స్ చదివాం. అవి నిజంగా జరిగాయా అంటే లైక్ ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి రీసెంట్గా వస్తుంది స్వామి? నిజంగా జరిగాయా అంటే 100% జరిగాయి. జరిగినవే అవి మన ఋషులు మనకు అందించారు. మన ఋషులు మనకు అబద్ధం చెప్పరు. 5000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మహాభారతం జరిగింది, కురుక్షేత్రం జరిగింది, యుద్ధం జరిగింది. వీటన్నిటికీ ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. కొన్ని మనకు చెప్తుంటారు. అసలు ఎప్పటి నుంచో తరతరాల నుంచి ఈ చరిత్ర మనకు అందుతూ వస్తున్నటువంటి సంప్రదాయం ఉంది. కాబట్టి రామాయణం కానీ భారతం కానీ ఖచ్చితంగా ఈ భూమి మీద జరిగింది. వాటికి ఏమి ప్రమాణానికి ఏమాత్రము ఇది లేదు. మన రామసేతు అన్నది మనకి శ్రీలంకకి మన నాసా వాళ్ళు కూడా ఉంది. అది నిజంగా ఉన్నప్పుడు స్వామి మనం ఎందుకు ఒప్పుకోవట్లేదు? అంటే నేను ఎక్కడో చూశాను, రామసేతులో ఉన్న స్టోన్స్ వాటర్ ఫ్లోట్ అవుతుంటాయి. ఇంత ప్రూఫ్ ఉన్నాక కూడా మనం ఎందుకు దాన్ని అంటే మెయిన్ స్ట్రీమ్గా ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాం? అంటే మన సొసైటీ మీద ఏంటంటే మనకు మనల్ని మనంగా చూపించుకోవడం కంటే మనల్ని తేడాగా చూపించుకోవడం అనేటువంటిది పెద్ద సొసైటీలో అదొక పెద్ద ట్రెండ్ అనమాట. ఇప్పుడు అదే వండర్ ఇంత ప్రూఫ్ ఉంది, ఇంత ఉన్న తర్వాత నాసా వాళ్ళు ఉందిరా అని చెప్తున్నారు. అంటే అయినా కానీ మనం ఎందుకు అది యాక్సెప్ట్ చేసే అంటే జనరల్ పబ్లిక్ అంటాను. జనరల్ పబ్లిక్కి అవేర్నెస్ లేకపోవడం, అవేర్నెస్ వచ్చినా దాన్ని వెంటనే విమర్శించి ఇదంతా ట్రాష్ అని చెప్పడం ఒకటి. సో తర్వాత ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే పని కట్టుకుని కొంతమంది ఇది అబద్ధం, ఇదంతా ఒట్టిది, కల్లిబుల్లిది, ఇది కానీ సమాజంలో వాళ్ళు ఎవరైతే విమర్శిస్తున్నారో కొన్ని మనం కూడా అడ్మిట్ చేయాలి. ఏంటంటే ఒక ధర్మం పేరిట కొన్ని మోసాలు, గందరగోళాలు, మ్యానిపులేషన్స్ అవి కూడా ఉన్నాయి. ఎందుకు లేవు? డెఫినెట్లీ ఉన్నాయి. అది ప్రతి సిస్టంలో ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఆ చిన్న డిఫ్యూజ్డ్ ఫామ్ని తీసుకుని మొత్తం అన్నిటినీ కూడా వాళ్ళు దాన్ని కట్ చేసి పక్కన పడేస్తున్నారు. దట్స్ రాంగ్. మనకు ఇప్పుడు డాక్టర్ కమ్యూనిటీ ఉంది, దాంట్లో పొరపాటు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, అబ్యూస్ చేసేవాళ్ళు. టాలీవుడ్లో మాకు ఉన్నారు, మూవీస్లో ఉన్నారు, మూవీ ఫీల్డ్లో ఉన్నారు, పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నారు, బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారు, ఇండస్ట్రియల్ ఫీల్డ్లో ఉన్నారు, షేర్ మార్కెట్లో ఉన్నారు. ప్రతి దాంట్లో
అక్కడ ఒక సిస్టమ్ అంటూ ఉంటే దాన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో ఉంటుంది. మ్యానిపులేషన్లో పదంలో ముందు మ్యాన్ అనే అక్షరమే ఉంది, శబ్దం ఉంది. సో వాడు ఉంటేనే అది జరుగుతుంది. కాబట్టి మనకు ఈ మ్యానిపులేటింగ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ మ్యానిపులేషన్ ఏదైతే ఉంటుందో ప్రతి సిస్టంలో ఉంటుంది. కానీ మన దాంట్లో అక్కడక్కడ జరిగేదాన్ని పట్టుకొని ఇది మొత్తం ఇలాంటిదే అని బ్లోఅవుట్ చేసి చూపిస్తున్నారు. సో దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్. సో ఇటువంటి వాటిని డెఫినెట్లీ వీ నీడ్ టు ఎరాడికేట్ దెమ్. మనది మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ పోవాలి. డెఫినెట్లీ ఈరోజు మనం అనుకుంటున్నాం కానీ చాలా అవేర్నెస్ సొసైటీలో పెరుగుతూ పోతుంది. బికాజ్ మీరు అన్నట్టు టెక్నాలజీస్ అన్ని మన దగ్గర ఆల్రెడీ, అంటే ఆ పుష్పక విమానం ఆల్రెడీ లైక్ ఇట్స్ ఫ్లైట్ టెక్నాలజీ మన దగ్గర ఉండేది. లైక్ మనం అరిథమెటిక్లో జీరో కూడా మనదే. అవి మనం చెప్పుకోలేకపోతున్నాం అనేది నాకు చిన్న బాధ. కానీ ఏం లేదు, ఇప్పుడు నువ్వు అన్నావు ఇందాక వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ సోషల్ మీడియా అని. దిస్ క్యాన్ ప్లే డెఫినెట్లీ ఏ బిగ్గెస్ట్ రోల్ మన కల్చర్ని, మన సిస్టమ్ని చెప్పుకునేదానికి. సో మేము కూడా ఏంటంటే ఒక గూగుల్ సెర్చ్ లాగా హిందూ సెర్చ్ ఒకటి పెడుతున్నాం. అంటే హిందుత్వం గురించి ఏది కొట్టినా మనకు అక్కడ మనకు కనపడేలాగా ఒకటి ప్లాన్ చేద్దామని ఒక ప్లాన్ జరుగుతుంది. స్టిల్ ప్లాన్, థాట్ ప్రాసెస్. ఎవ్రీబడి యూజ్, అందరూ వాడతారు. డెఫినెట్లీ అది యూస్ చేయాలి. దానికి మనీ, మెన్, తర్వాత మైండ్ ఇవన్నీ బాగా ఇన్వాల్వ్ అవ్వాలి. వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. డెఫినెట్లీ అది తయారు చేస్తాం. అది వచ్చిన రోజు ప్రపంచానికి ఎవ్రీథింగ్ అబౌట్ హిందూ ధర్మ అనేటువంటిది ఒక గూగుల్ అలాంటిది పెడితే బాగుంటుందని ఒక కాన్సెప్ట్. స్వామీజీ, మనకి ప్రపంచంలో ఉన్న ప్రతి రిలీజన్, అంటే లైక్ ఇస్లాం కానీ లైక్ క్రిస్టియానిటీ కానీ, వాళ్ళు ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఫాలో అవుతే వాళ్ళని క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ అంటారు. వారు కొన్ని పాలసీస్, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి వాళ్ళకి. సో హిందూ అన్న పర్సన్ అంటే ఏం ఫాలో అవుతే హిందూ అవుతాడు అంటే మనకి ఎప్పుడు ఎవరు క్లియర్గా ఏం చెప్పలేదు. సో నేను ఈ మధ్య కాలంలో దీని గురించి బాగా ఆలోచించి హిందూ పంచసూత్రాలు అనే ఒకటి పెట్టాను. అంటే బేసిక్గా హిందువులు ఈ 5 ఫాలో అయితే ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ హిందూ. ఫస్ట్ థింగ్, ఒక హిందూ ధర్మంలో మనకు చెప్పబడ్డది ఏంటంటే ఈ భూమి మీద నీకు దేవుడు ఎవరు? అమ్మ, నాన్న. సో ప్రతిరోజు మన అమ్మ నాన్నని మనం గౌరవిద్దాం. అంటే ఇఫ్ యూ హ్యావ్ దెమ్ విత్ యూ, నువ్వు రోజు ఒకసారి నమస్కారం చేయి, విష్ చేయి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడు, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకో, వెళ్ళు. వాళ్ళు దూరంగా ఉన్నారు, అట్లీస్ట్ ఫోన్ చేసి అమ్మ బాగున్నావా, నాన్న బాగున్నారా, హ్యాడ్ యువర్ లంచ్, హ్యాడ్ యువర్ డిన్నర్, హ్యాడ్ ఏ గుడ్ స్లీప్, పలకరించి వాళ్ళతోటి బాగోగులు పలకరించు. లేదు వాళ్ళు లేరు, మనతోటి లేరు భూమి మీద, వాళ్ళ ఫోటో పెట్టుకో, రోజు దండం పెట్టుకో, మీరున్నారు కాబట్టే నేను ఈ భూమి మీద ఉన్నాను, మీ వల్ల నేను ఇలా ఉన్నాను అని ఆ గ్రాటిట్యూడ్. సో వర్షిపింగ్ యువర్ ఓన్ మదర్ అండ్ ఫాదర్, దట్ ప్రూవ్స్ యూ యాజ్ ఎ హిందూ, నెంబర్ 1. నెంబర్ 2, నీకు రోజంతా నువ్వు పని చేయి, కానీ రోజులో ఏదో ఒక టైం ఒక దేవాలయానికి వెళ్ళు. బికాజ్ ఇట్ ఈస్ ఎ ఛార్జింగ్ సెంటర్, రీఛార్జింగ్ సెంటర్. మనం వెళ్ళి జస్ట్ ఏం అక్కర్లేదు అక్కడ, జస్ట్ యూ గో దేర్, సిట్ ఫర్ 5 minutes అండ్ యూ రిలాక్స్ యువర్ సెల్ఫ్ అండ్ యూ జస్ట్ బీ విత్ యువర్ సెల్ఫ్ అండ్ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ మెడిటేట్ అండ్ గెట్ దట్ ఎనర్జీ. ఆ కాస్మిక్ ఎనర్జీ అక్కడ డ్రా చేసుకో. దట్స్ హిందుత్వానికి, నువ్వు హిందూ అనడానికి ఇంకొకటి. 3వది, ఎవ్రీడే నువ్వు ఎప్పుడు లేస్తావో, సపోజ్ ఇప్పుడు నీకు యాజ్ ఏ నీ ప్రొఫెషన్ చెప్తాను, నువ్వు రాత్రి లేట్ అయింది పడుకుంటావు, ఉదయాన్నే లేవలేవు, 7 గంటలకు లేచావు లేదా 8ంటికి లేచావు, బాగా లేట్ నైట్ పడుకుని, లేచిన వెంటనే నువ్వు బ్రష్ చేసుకుని ఒకసారి బయటకు వచ్చి సీ ద సన్, గాడ్ సన్ అండ్ డూ నమస్కారం. నీ వల్ల ఈ నేచర్ అంతా బాగుంది, యూ బ్లెస్సెస్, ఈ నేచర్లో ఉన్న ప్రతిదీ బాగుండాలి, నీ అనుగ్రహం ఉండాలి అని కోరుకో. ఒక 5 minutes ఉండు. దానివల్ల ఏంటంటే మనకు డి విటమిన్, కావలసిన విటమిన్స్ అంతా వస్తుంది. రెండోది ఒక ప్రేయర్, బికాస్ హీఈస్ హెల్పింగ్ అవుట్, కాస్మిక్ పవర్. మనకు తల్లి తండ్రి ఎలాగనో ఈ నేచర్కి తల్లి చంద్రుడైతే తండ్రి సూర్యుడు, అతను లేకపోతే నథింగ్. వీళ్ళిద్దరు లేకపోతే నేచరే లేదు. తల్లి తండ్రి లేకపోతే నువ్వు నేను ఎలా లేను, సూర్యుడు చంద్రుడు లేకపోతే ఈ నేచరే లేదు. ఈ నేచర్ అనే బిడ్డకి వాళ్ళే తల్లిదండ్రి. సో యూ ప్రే దెమ్. సో నెంబర్ 3. నెంబర్ 4 ఏంటంటే డెఫినెట్లీ నువ్వు ఏదో ఒక శ్లోకం నీకు నచ్చినది, ఒక మంత్రము, ఒక శ్లోకము, లేకపోతే హనుమాన్ చాలీసాను, ఆదిత్య హృదయము, సంథింగ్ ఏదో ఒకటి యూ జస్ట్ లర్న్. లేకపోతే అంత నాకు చదువు రాదు, అంత నేను చదువుకోలేదు, నాకు రాదనుకో, జస్ట్ ఓం నమో నారాయణాయ, లేకపోతే ఓం నమ శివాయ, ఏదో ఒకటి మంత్రం. జస్ట్ కొంతసేపు యూ జస్ట్ స్నానం చేసిన తర్వాత ఒక 5 minutes జస్ట్ స్టే దేర్ అండ్ జస్ట్ చాంట్ దట్ నేమ్ ఎవ్రీడే. అది కాన్స్టెంట్గా ఒక 5 నిమిషాలు. లేదా హనుమంతుడిది హనుమాన్ చాలీసా ఎవ్రీడే ఒకసారి చాంట్ చేసుకో. లేదా ఆదిత్య హృదయం ఒకరోజు ఎవ్రీడే చాంట్ చేయి. ఇది. దెన్ నెంబర్ 5 ఏంటంటే నీకు ఎక్కడైనా గోవు కనిపిస్తే డూ దట్ నమస్కార ఫర్ దట్. ఎందుకంటే సూర్యుడు ఎలాగైతే
సోలార్ సిస్టమ్కి అంతా కూడా హీజ్ ఎ మొనార్క్, హీజ్ ఎ కింగ్ అనుకుంటున్నామో, భూమి మీద మనల్ని కాపాడే ఏకైక తల్లి గోవు చాలా గొప్పది. ఎందుకనంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆవుకి అమ్మకి తేడా ఏంటనంటే, అమ్మ నాకు 9 నెలలు పాలిస్తుంది, కానీ 99 ఏళ్ళు పాలిస్తుంది ఆవు నాకు. రెండోది, మొన్న ఈ మధ్య ఒక సర్వేలో ఒక ఆయన చెప్పారు, చాలా అద్భుతమైన మాట, నాకు కూడా బాగా థాట్ ప్రొవోకింగ్ అనిపించింది. మన ఇంట్లో పూర్వం రోజుల్లో పెరట్లో ఆవు ఉండేది. అంటే నీకు తెలుసో తెలీదో కానీ చూస్తుంటాం పల్లెటూర్లలో వెనకాల ఆవుల్ని కట్టేవారు. అది దేశవాళీ ఆవులు, అంటే హంపు ఉండాలి పైన, అది ఆవు, దేశవాళీ ఆవు. ఆ ఆవు ఎలాంటిది అనంటే, ఆ యజమాని ఆవు దగ్గరికి వెళ్తే వాసన చూస్తుంది. తల్లి దగ్గరికి బిడ్డ వెళ్తే ఎలా అయితే బిడ్డకి ఇలా తల్లి నిమురుతుందో, ఆవు కూడా మనల్ని వాసన చూసి నాలుగుతో ఇలా అంటుంది. అది వాసన చూసినప్పుడు మన బాడీలో ఏదైనా ఫారిన్ పార్టికల్ వచ్చిందా, ఫారిన్ జమ్స్ ఏమైనా వచ్చాయి అంటే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏమైనా వచ్చిందా అని అది వాసన చేసి 2 days తర్వాత నాకు అది ఎఫెక్ట్ అవ్వబోతుంది. అంటే నాకు కోల్డో, కాఫో, హెడేకో, ఫీవరో ఏదో రాబోతుంది అనుకో, అది 2 days ముందే పసిగట్టి అది బయటికి మేయడానికి కావాల్సిన మందు ఆకులన్నీ తింటుంది. తిని అది అయిపోయిన తర్వాత మిల్క్ రూపంలో ఆ మెడిసిన్ తయారయ్యి మనకు అది అందిస్తుంది. మనం అది తాగేవాళ్ళం. మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఒక డాక్టర్ ఏంటంటే మనకు డిసీజ్ వచ్చిన తర్వాత క్యూర్కి ఆయన ప్రయత్నం చేస్తాడు, కానీ ఇది ప్రివెన్షన్కే ప్రయత్నం చేస్తుంది. అవును స్వామిజీ, మీరు చెప్పింది కూడా నిజమే. నేను ఎందుకంటే చాలా మంది కూడా మీరు అన్నట్టు ఐ ఆల్సో హర్డ్ దిస్, లైక్ ఇన్ సైన్స్ సర్కిల్స్ కూడా, లైక్ యానిమల్స్ ముందే వెళ్ళిపోయి వాళ్ళ తింటాయి అవి. అందుకనే మేకలు, అవి మేకపాలు చాలా శ్రేష్టం ఉంటాయి, ఎందుకంటే అవి చాలా ఆకులు అలమలు తింటాయి అవి. సో అలాగా మనకేంటంటే గోవుని మనం ఎక్కడ కనిపించినా దాన్ని రెస్పెక్ట్ చేయడం, లేదా ఎక్కడైనా సరే నాకు గోవు లేదు, నేను దాన్ని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాను, ఎక్కడైతే కౌ షెడ్స్ ఉన్నాయో, గోశాలలు ఉన్నాయో, అట్లీస్ట్ కాంట్రిబ్యూట్. ఒక కౌ ఫీడ్ ఏంటంటే నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లే, కౌ ఫీడ్ నీ పేరు మీద, నీ బర్త్ డేట్ ఉంటుంది కదా, సపోజ్ నువ్వు వాట్ ఈస్ యువర్ బర్త్ డేట్? June 1st అంటే ఫస్ట్ నువ్వు పుట్టావు. ఎవ్రీ మంత్ ఫస్ట్కి ఒక కౌకి నేను ఫీడింగ్ చేస్తాను. ఓకే, 1 day. సో ఐ విల్ ఫీడ్ మై కౌ. ఎక్కడో ఒక గోశాలలో యూ సెలెక్ట్ ఏ కౌ అండ్ యూ జస్ట్ గో దేర్ అండ్ యూ ఫీడ్ దట్ కౌ. నేను అప్పుడప్పుడు వెళ్తుంటా స్వామిజీ. యా, సో మేక్ షూర్ ఫస్ట్ మదర్ ఫాదర్ తీసుకెళ్తారు. ఒకవేళ నువ్వు లేవు, ఎక్కడైనా ఉన్నావు, నువ్వు పనిలో ఉన్నావు, మేక్ షూర్ దట్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ ఎనీబడి విల్ గో దేర్ అండ్ ఫీడ్ దట్ కౌ. సో ఈ 5 చేయడం అనేటువంటిది ఒక హిందువుకి ఒక లక్షణం. సో ఈ 5 చేయగలిగితే డెఫినెట్లీ యువర్ ఏ హిందూ. లవ్లీ స్వామిజీ, ఎందుకంటే చాలా మందికి ఉంటుంది, అంటే లైక్ యూనో ఒక మంచి హిందూ అవ్వాలంటే ఏంటంటే లైక్ యూనో మనకి నమాజ్ ఉండదు, మనకి చర్చ్కి ఆలయం ఉండదు. సో అలా ఉండదు. ఏంటి అనేది ఇప్పుడు ఈ 5 ఫాలో అవుతాయి డెఫినెట్లీ. వెరీ ఫైన్. స్వామీజీ, బయట మిరకల్స్ జరుగుతూ ఉంటాయి, చాలా మంది మ్యాజిక్ అంటారు, మిరకల్స్ అంటారు. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి స్వామీజీ? మిరకిల్ అనేటువంటిది, నువ్వు రాత్రి పడుకుంటున్నావు చూడు, అండ్ నీకేమి నమ్మకం లేదు ఉదయం లేస్తామని, ఏమైనా నమ్మకం ఉందా? డాక్టర్ ఏమైనా సర్టిఫికేట్ ఇచ్చారు? తర్వాత మనకేం జరుగుతుంది మనకు తెలియదు. మళ్ళీ మార్నింగ్ లేచామని అది మిరకిల్. అంటే మేలుకున్నంతసేపు మనం అనుకోవచ్చు నా హార్ట్ బీట్ చేస్తుంది అని, నేను టెస్ట్ చేసుకోవాలి. నిద్రపోతున్నప్పుడు తెలియదు, నా ప్రమేయం లేకుండా హార్ట్ బీటింగ్ లోపల జరుగుతుంది. మళ్ళీ నేను మార్నింగ్ లేచానంటే థింక్ దట్ అబ్బా మిరాక్యులస్ నైట్ ఇది, నేను మళ్ళీ లేచాను, ఏదో మిరకల్ జరిగింది నాకు. సో డైలీ దేవుడు ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ నువ్వు గాలి లోపలికి పీల్చుకుంటున్నావు, నీకే ఆగిపోతే బయటికి రాకుండా. సో నీ ప్రమేయం లేకుండా గాలి లోపలికి వెళ్ళిపోతుంది, బయటకు వస్తుంది. దట్ ఈజ్ యువర్ ప్రాణం, నీ జీవితం అది. సో ఇప్పుడు వాచ్ నువ్వు పెట్టుకుంటావు, తీసేస్తావు. ఇది నువ్వు పెట్టుకున్నా తీసేసినా పెద్ద నీ ఎగ్జిస్టెన్స్కి ఏమి ఇది లేదు. బట్టలు నువ్వు తొడుక్కుంటావు, తీసేస్తావు. కానీ ప్రాణము నువ్వు పీల్చుకుంటేనే బ్రతుకుతావు, విడిచిపెడితేనే బ్రతుకుతావు. సో అది నీ చేతుల్లో నీకు సంబంధం లేకుండా జరుగుతుందనంటే ఇంతకంటే మిరకిల్ ఏంటి? కరెక్ట్. సో అప్రిషియేట్ దాట్ మిరకిల్ రాదర్ దాన్ ఏదో ఒక మెటీరియలైజ్ చేసి ఏదో ఒక వస్తువు ఇలా తీసి ఇది మిరకిల్ అనడం కంటే, నా లైఫ్కి, నా లాంజివిటీకి, నా యొక్క ఎగ్జిస్టెన్స్కి బేస్ అయినటువంటి ప్రాణం లోపలికి వెళ్ళడం, బయటికి రావడం నాకు తెలియకుండానే జరిగిపోతుందని అంటే ఇట్స్ అ మిరకిల్. బట్ నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది స్వామిజీ, ఎందుకంటే మీతో ఇంత టైం స్పెండ్ చేసి నాకు ఇది ఒక మిరకిల్ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు మీ దగ్గరకు వచ్చే ముందు ఒక వే ఆఫ్ లైఫ్ గురించి ఒక థాట్ ఉండేది, బట్ ఇప్పుడు మిమ్మల్ని కలిసిన తర్వాత, మీతో మాట్లాడిన తర్వాత లైఫ్ అంటే ఇది, అంటే గాడ్ అంటే ఇది, పవర్ అంటే ఇది అని చెప్పి కొంచెం నాకు ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ. నువ్వు నిజంగా ఐ థింక్ నీ రెస్పాన్స్, నీ ఫీలింగ్స్ చూస్తుంటే ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. నా కోసరం కాదు, ఇట్స్ ఫర్ ఏ గుడ్ కాంట్రిబ్యూషన్ దట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ. అది నువ్వు నాకు చేయొద్దు. నువ్వు ఎప్పుడైనా మూవీస్లో చేస్తున్నా యాజ్ ఎ సెలబ్రిటీగా నిన్ను ఇష్టపడే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు, అండ్ దే లుక్ అప్ టు యూ.
యా నిఖిల్ అనేది నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నా ఎవరికి నీ ఫ్రెండ్స్కి కమ్యూనికేట్ చేసినా ఒక్కటైతే చెప్పు. నీ మూవీస్లో కానీ అవసరమైతే అవకాశం వస్తే నేను అందరికీ చెప్తుంటాను. ఇప్పుడు మనం అరగంట మాట్లాడుకున్నాం లేదా గంట మాట్లాడుకున్నాం. సో 60 minutesలో 59th minute ఇట్ ఈస్ ది లాస్ట్ మినిట్ కదా. సో అలాగనే మన జీవితంలో లాస్ట్ మినిట్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. ఆ లాస్ట్ మినిట్ అనేటువంటిది వస్తుంది ఒకరోజు ఖచ్చితంగా. ఎవ్రీవన్ హ్యాస్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్. మన ముందుకు వస్తుంది అది. ఆ మినిట్ వచ్చేటప్పుడు మనం ఏంటంటే ఒక్కసారి మన గతాన్ని చూసుకుని ఎస్ నేను చాలామందికి ఉపయోగపడ్డాను, నేను ఈ ధర్మంలో పుట్టాను, నేను ఈ దేశంలో పుట్టాను, ఐ ఫీల్ ప్రౌడ్ దట్ ఐఎమ్ బోర్న్ ఈ భారతదేశంలో పుట్టాను, మా అమ్మ మా నాన్నకి నేను పుట్టాను, ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్, నేను చాలా చేశాను, నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నారు, నాకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉంది. ఎవ్రీథింగ్ యూ షుడ్ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆ ఎన్రిచ్డ్గా మనం బ్రతికి ఆ క్వాలిటీ లైఫ్ని మనం లీడ్ చేసి ఒక స్ట్రైట్ లైన్ తోటి ఒక లైఫ్ని మనం లీడ్ చేసి ఆ 59th minute ఏదైతే ఉందో లాస్ట్ మినిట్కి అండ్ వీ షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఫర్ దట్. మన లైఫ్కి మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వగలగాలి. అండ్ యంగ్స్టర్స్కి మనందరం చెప్పాల్సింది ఏంటంటే ఫర్ సింపుల్ రీజన్ డోంట్ రూయిన్ యువర్ లైఫ్. ఫర్ స్మాల్ రీజన్ డోంట్ రూయిన్ యువర్ లైఫ్. యువర్ లైఫ్ ఈజ్ మచ్ మోర్ వాల్యుబుల్ దాన్ దట్ రీజన్. ఎందుకంటే ఎన్నో రీజన్స్ ఉంటాయి ఇంకా నీ లైఫ్లో. నువ్వు వెయిట్ చేయగలిగితే ఆ ఒక్క రీజన్ని నువ్వు హ్యాండిల్ చేసి కొద్దిగా పేషెన్స్ ఉండి ఆపుకోగలిగితే చాలా బ్యూటిఫుల్ రీజన్స్ యూ మే కమ్ అక్రాస్ ఇన్ లైఫ్. సో ఆ ఒక్క రీజన్కి నువ్వు బలైపోకు, ఆ రీజన్ని రీజనబుల్గా హ్యాండిల్ చేయి. సో ఇటువంటి మెసేజెస్ నీ ద్వారా వెళ్ళాలి. ఎక్కడైనా ఒక మంచి గ్యాదరింగ్లో వెళ్ళడం ఇది. అండ్ నౌ నేను చాలామందితో మాట్లాడుతున్నాను, కొంతమందితో సెలబ్రిటీస్ అందరినీ ఒక వేదిక మీదకి తెచ్చి ఒకరోజు యంగ్స్టర్స్కి రన్ ఫర్ భారత్ అని ఒక ప్రోగ్రాం పెడుతున్నాను. ఒక వర్క్షాప్ ఒక రోజు ఉంటుంది. ఆల్వేస్ దేర్ స్వామీజీ. యా డెఫినెట్లీ వచ్చి వాళ్ళకి ఒక 10 minutes మన థాట్ ప్రాసెస్ని ఒక కాంట్రిబ్యూట్ చేద్దాం. అంటే మన దేశం గురించి మనం చెప్పుకోకపోతే అంతకంటే తప్పు ఇంకొకటి ఉండదు. సో డెఫినెట్లీ మన దేశం గురించి, మన దేశం యొక్క గొప్పతనం గురించి డెఫినెట్లీ నీకు కూడా నేను కొంత ఇన్పుట్ ఇస్తాను. థ్యాంక్ యూ. నువ్వు కూడా దాని మీద వర్క్ చేయి. ఇప్పుడంతా మీరు చెప్పిన విషయాలు నాకు ఇవి ఇప్పుడు నాకెళ్ళి జనాలకి ఇప్పుడు మా ఫ్యామిలీకి వెళ్ళి పంచుకోవాలన్నది. డెఫినెట్లీ చేసి చేద్దాం మనం తప్పకుండా. యూ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దట్ రన్ ఫర్ భారత్. థ్యాంక్ యూ స్వామీజీ. ఈ క్వశ్చన్ నేను యాక్చువల్లీ తనిఖీల పరంగా అడుగుతాను స్వామీజీ. నేను కార్తికేయ మూవీలో ఇప్పటివరకు మాకు ఎవరికి ఆన్సర్ తెలియదు కానీ క్వశ్చన్ మాత్రం అడిగాం. లైక్ గుండ్రంగా తిరిగే భూమికి వాస్తు ఏంటి సార్? వాస్తు అనేది నమ్మకం కాదు, ఇట్ ఈస్ ఏ శాస్త్రం. ఇప్పుడు నేను ఎప్పుడు ఒక ప్రశ్న వేసేవాడిని, భూమి గుండ్రంగా ఉంది కదా, వాటరు భూమికి 3 వంతులు నీళ్ళు అంటున్నారు కదా, మరి నేను ఎప్పుడు అడిగేవాడిని భూమి తిరుగుతూ ఉంటుంది కదా, ఈ నీళ్ళన్నీ ఏమైపోతుంటాయి? ఈ నీళ్లు తిరిగిపోయి ఎక్కడికి పడిపోతుంటాయి? ఎక్కడ ఒక చుక్క పడదు. మరి అది మిరకిల్ కదా. ఇప్పుడు నువ్వు నీళ్ళని ఒక బంతికి చుట్టూతా నీళ్లు పోసి తిప్పుతున్నప్పుడు ఒక్క డ్రాప్ కూడా స్పిల్ అవ్వడానికి లేకుండా అక్కడే తిరుగుతూ ఉండడం అని అంటే ఎంత ఆ ప్రెషరు, ఆ ఎనర్జీ లెవెల్స్ అవన్నీ ఎలా వచ్చింది? మిరకిల్ అది. సో కాబట్టి భూమి గుండ్రంగా ఉంది, దానికి వాస్తు లేదు. గుండ్రంగా ఉన్నదానికి వాస్తు ఉండదు, కానీ ఫ్లాట్గా ఉన్నదానికి అయితే వాస్తు ఉంటుంది. ఎందుకనంటే గుండ్రంగా ఉన్న దాని మీద మనం కూర్చోం, ఎందుకంటే పడిపోతాం మనం. అందులో భూమి తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ నిలబడతాం, నిలబడితే పడిపోతాం. కానీ తిరిగే భూమిలో మనం నిలకడగా ఉన్నామనంటే మరి అది దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్. కాబట్టి ఈ నిలకడగా ఉన్నటువంటి ఈ భూమి మీద, ఈ చదరంగా ఉన్నటువంటి దాని మీద మనం ఎలా దీన్ని ఉపయోగించుకోవాలి? గాలి ఎటు నుంచి వస్తుంది, కాబట్టి వెంటిలేషన్ ఎలా పెట్టుకోవాలి, సన్లైట్ ఎటు నుంచి వస్తుంది, వాస్తు అని అంటే యూజింగ్ 5 elements ప్రాపర్లీ. సో వీటిని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. చిన్నది నువ్వు నవ్వుకునే దానికి సరదాగా ఎంజాయ్ చేయడానికి ఒక మాట చెప్తాను. వాస్తు అంటే రామాయణం అంటే కట్టే కొట్టే తెచ్చే అని ఒక 3 ముక్కల్లో చెప్తారు కదా. వాస్తుని 4 మాటల్లో చెప్పాలి. ఏం తెలుసా? ఈశాన్యం నుయ్యి, ఆగ్నేయం పొయ్యి, నైరుతి ముయ్యి, వాయవ్యం గొయ్యి. ఓకే, ఇట్స్ ఎన్ ఇంజనీరింగ్ ప్లాన్. మీకు చెప్తాను. ఈశాన్యంలో నుయ్యి ఎందుకు పెట్టాలి? బావి. ఎందుకనంటే సన్ రైజ్ అయినప్పుడు ఆ వాటర్ ఉంటుంది కదా, దాంట్లో కంటామినేషన్ ఉంటుంది, అవి ఇవి పడిపోయి ఆ సూర్యుడు పైకి రైజ్ అయినప్పుడు ఇలా వస్తాడు కదా, అది సన్ రేస్ రైజ్ అయ్యి పడినప్పుడు బాగా హీట్ అయ్యి ఫిల్టర్ అవుతుంది. సో అక్కడ పెట్టడం వల్ల, ఈశాన్యంలో నుయ్యి పెట్టడం వల్ల సూర్యుడి యొక్క కిరణాలు అక్కడ పడి వాటర్ ఫిల్టర్ అయ్యి నీకు మంచి ప్యూర్ వాటర్ వస్తుంది. ఆగ్నేయంలో ఎందుకు పొయ్యి పెట్టాలి అంటే నీకు గాలి వస్తుంది,
ఓకే, ఆ రోజుల్లో కర్ర పుల్లలతోటి వండేవాళ్ళు. అవునండి. బాగా గమనించు. వీళ్ళు విసురుతూ వంట వండడం అంటే వీడికి విసరడమే అయిపోతుంది, వంట వండలేడు. ఓకే ఓకే. సో కాబట్టి ఆ రోజు కావలసిన గాలిని, ఎయిర్ మూమెంట్ని అక్కడ తీసుకుని ఆగ్నేయం వైపు దానికి చక్కగా నిప్పు పెడితే చక్కగా వెలిగేది, వంట వండుకునేవాళ్ళు. కాబట్టి ఆగ్నేయంలో పోయి పెట్టడం అనేది ఆ రోజు ఇంజనీరింగ్ సిస్టమ్ అది. నైరుతి ముయ్యి అనేవాళ్ళు, పూర్తిగా మూసే నైరుతి అనేవాళ్ళు. ఎందుకనంటే బాగా విండ్ బ్లో ఎక్కువ ఉంటుంది, వెస్ట్ నుంచి సౌత్ నుంచి. దట్ టు దట్ కార్నర్స్ ఎప్పుడు కూడా బ్లో ఎక్కువ ఉంటుంది. అందుకని ఆ కార్నర్ మూసేస్తే ఏది లేకుండా ఆ బ్లో ఆఫ్ విండ్ ఉండదు. రీజనబుల్ విండ్ కావాలి, నాట్ ద బ్లో కదా. ఇప్పుడు నీకు గాలి కావాలి బ్రతకడానికి, తీసుకొచ్చి పెద్ద గాలి పంప్ చేస్తే నీ ముఖం మీద మనం ఆ ఊపిరి ఆగిపోతుంది మనకి. కాబట్టి ఆ ఫ్రీ మూమెంటమ్ ఆఫ్ ఎయిర్ అనేటువంటిది కావాలి. అందుకని కిటికీలు పెట్టండి సౌత్ లో అని అంటారు. నైరుతి ఎందుకు మూసేయమంటారంటే సౌత్ వెస్ట్ నుంచి విండ్ ఉంటుంది, విండ్ మూమెంట్ అక్కడే ఉంటుంది. అందుకని ఆ కార్నర్లో ఎక్కువ మొమెంటం ఉంటుంది, బ్లో ఉంటుంది. కాబట్టి దాన్ని అరెస్ట్ చేయడం కోసం కవర్ ఇట్. తర్వాత వాయువ్యం గొయ్యి. అంటే గొయ్యి అని అంటే సెప్టిక్ ట్యాంక్. అంటే మన యొక్క వేస్టేజ్ అంతా కూడా మనం ఈవెన్ ఫుడ్ దగ్గర వాడుకున్నది కానీ మనం తిన్న తర్వాత వేస్టేజెస్ కానీ ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వాయువ్యంలో పెట్టడం వల్ల విండ్ అనేటువంటిది ట్రావెల్ ఇట్ క్యారీస్ దట్ సైడ్. దేర్ఫోర్ అది మళ్ళీ మన ఇంట్లోకి రాకుండా అటు నుంచి అలా వెళ్ళిపోవడానికి అది పెట్టారు. సో కాబట్టి ఈశాన్యం నొయ్యి, ఆగ్నేయం పొయ్యి, నైరుతి ముయ్యి, వాయువ్యం గొయ్యి. ఐఎమ్ గోయింగ్ టు రిమెంబర్ ఇట్ స్వామిజీ. అండ్ మీరు చెప్పినట్టు నా వంతు నేను కూడా సొసైటీకి వాట్ ఎవర్ ఐ కెన్ డూ స్వామిజీ. అండ్ యంగ్స్టర్స్ని కూడా ఇన్స్పైర్ చేసేటట్టు మీరు ఎప్పుడు రమ్మన్నా కానీ ఐఎమ్ ఆల్వేస్ రెడీ. అండ్ థ్యాంక్ యూ స్వామిజీ. ఐ వాంట్ యూ బ్లెస్సింగ్స్. సో ప్లీజ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ సో మచ్.